వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు చిన్నకాశీరేవులో ఘనంగా మహారుద్ర కాల భైరవ యాగ సహిత శ్రీ వారాహి విశేష కుంకుమ పూజ పూర్వక శ్రీ షిరిడి సాయి వార్షిక లక్ష పుష్పార్చన మహోత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్నకాశీరేవులో షిరిడి సాయిబాబా మందిర సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో వేద పండితుల ఆధ్వర్యంలో విశ్వశాంతి కొరకు లోక కళ్యాణార్థం గ్రామ సంరక్షణార్థం భక్తులందరి గోత్రనామాలతో జరిపించబడు విశేష వార్షిక పూజా కార్యక్రమాల్లో భాగంగా మహారుద్ర కాల భైరవ యాగ సహిత శ్రీ వారాహి విశేష కుంకుమ పూజ పూర్వక శ్రీ షిరిడి సాయి వార్షిక లక్ష పుష్పార్చన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శైవాగమ ప్రతిష్ఠాచార్య సువర్ణసింహ తలాట సన్మాన గ్రహీత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా పరిమళ వాసులు బ్రహ్మశ్రీ బాదంపుడి ఫణిశర్మ బ్రహ్మోత్సవంలో సువర్ణ శివ కంకణ సన్మాన గ్రహీత శైవాగమ పండిట్ షిరిడి సాయిబాబా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీకంఠం సురేష్ శర్మ సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు వందలాదిగా తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మానవులందరూ ఆరోగ్యంగా భూలాభం, గృహలాభం, ధనలాభంతో ఐశ్వర్యవంతులకుటకు మరియు శత్రు నివారణతో సమస్త కార్య విజయమునకై ఈ పూజా కార్యక్రమాలు తలపెట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకంఠం సురేష్ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నమస్కారం చేసుకోండి. అంటే ఇక్కడ మధ్యలో రెండు దోమపాల మధ్యలో ఓకేనమ్మా. దీని తర్వాత ఆవాహన చేశారు, ఆరాధన చేశారు. తర్వాత భైరవుడు చండ భైరవుడిని మనం ఆవాహన చేస్తున్నాం. ఈ చండ భైరవుడిని సుబ్రహ్మణ్య ఉపాసకులు ఆవాహన చేస్తారు, పూజిస్తారు. సుబ్రహ్మణ్య ఉపాసకులు ఆ స్వామి క్షేత్రపాలకుల కింద రుణభైరవుడిని చక్కగా ఆరాధన చేస్తారు. అటువంటి రుణభైరవుడిని మనం ఆవాహన చేస్తున్నాం. అలాగే దక్షిణంలో ఉండేటువంటి మూర్తి యమధర్మరాజు, దక్షిణ దిక్కుకి అధిపతి. ఆ యమధర్మరాజుని ఆ యొక్క చండ భైరవుడిని ఆవాహన చేస్తున్నాం. నమస్కారం చేసుకోండి. ఓం మహా చండ భైరవాసనాయ బ్రహ్మరథం శాంతం కుమారచ్చ దిగంబరో కౌమారీ శక్తి సహితం శిఖివాహన భూషణో గౌరవన్నం ధనం దేవం వందే చండ భైరవ. నమస్కారం చేసుకుంటూ చెప్పండి దిగంబరాయ విద్మహే. నమస్కారం చేసుకోండి. చండ భైరవ వరలక్ష కోటి యోగిని సహిత చండ భైరవ మండలం బద్ధాతు భైరవ మండలం చండ భైరవమావాహయామి స్థాపయామి పూజయామి. అయ్యప్ప భైరవాసనాయ నమః. శక్తి సహితో పాఖ్యవాహన సంయుతో అలంకృతం నీలవర్ణం వందేహం క్రోధ నమస్కారం చేసుకుంటూ చెప్పండి దిగంబరాయ విద్మహే గరుడ. నమస్కారం చేసుకోండి చక్కగా. ఆ క్రోధ భైరవుని మనం ఆవాహన చేశాం. నమస్కారం. స్వాహ. ఖాళీ ఉంది చూడండి, దమపాకు లేకుండా అక్కడ ఆరాధన చేయాలి. ఆవాహన చేస్తూ ఉన్నాం ఉటిమెత్త భైరవుణ్ణి. అలాగే పశ్చిమ దిక్కి అధిపతి వరుణమూర్తిని ఆవాహన చేస్తున్నాం. ఈ ఉన్మత్త భైరవుడు యొక్క శక్తి స్వరూపం. ఉన్మత్త భైరవుడు భర్తగా చక్కగా ఇక్కడ ఆవాహన చేశారు. మధ్యాహ్నంలో మీరు మళ్ళీ మధ్యాహ్నంలో మనకి వారాహి ఉపాసన ఉంది, వారాహి పూజా కార్యక్రమం. దాంట్లో అష్టసిద్ధిని మనం ఆవాహన చేస్తాం. అక్కడ కూడా భర్త స్వరూపంగా అక్కడ భైరవుల్ని, అలాగే శక్తుల్ని కూడా అక్కడ మళ్ళీ మనం ఆవాహన చేస్తాం. ఇక్కడ చక్కగా ఉన్మత్త భైరవుని ఉత్తమగా ఉన్మత్త భైరవారాహే మహిషస్థామోదరి వరదాదండని ఖడ్గం బిభ్రతి దక్షిణే తరే కేటపాత్ర భయా స్వామి శోకరస్యా సరద్భుజా. నమస్కారం చేసుకోండి. ఓం
చేసుకుంటూ చెప్పండి. దిగత భైరవః ప్రచోదయాతు. ఓం వారాహి సమదాభాం రక్షత్సుదుర్గే స్వాహ. ఉన్మత్త భైరవమావాహయామి స్థాపయామి పూజయామి. రైలు పట్టాలని వేసే తమలపాకులు, రైలు పట్టాలని కూడా తమలపాకులు పడమటి కంటే అక్కడ రైలు పట్టాలని ఉన్నటువంటి ఇంద్రాణి శక్తి సహితం చేసుకుంటూ చెప్పండి. దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాల భైరవః ప్రచోదయాతు. నమస్కారం చేసుకోండి. కపాల భైరవి ఆవాహయామి. మన గుడికి రైలు పట్టాలకి మధ్యలో గ్యాప్ ఉంచండి, తమలపాకుల మధ్యలో అక్కడ ఇది నమస్కారం చేసుకోండి. అలాగే ఇంకొక ఆయన అక్షంతలు నమస్కారం చేసుకోండి. భీషణ భైరవుని ఆవాహన చేస్తున్నారు. అలాగే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు, అటువంటి కుబేరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. ఈ భీషణ భైరవుణ్ణి చండి ఉపాసకులు చక్కగా ఆరాధన చేస్తూ ఉంటారు. భీషణ భైరవుని అలాగే కుబేరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓహం భీషణ రక్తవర్ణ దేవం వందే